సెటిల్ అవడం అంటే ఉద్యోగం రావటం, పెళ్లి చేసుకుంటాం కాదురా. అప్పు లేకపోవటం, మనకు అవసరం వచ్చినప్పుడు పక్కనోడి దగ్గర చేయి చాపే అవసరం రాకపోవటం. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉందంటే సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకోవటం. మిగతా అన్నిటికన్నా బాగా గిట్టుబాటైంది హోల్సేల్ చిల్లర వ్యాపారాల మార్కెట్. పప్పు, ఉప్పు, పంచదార, కూరలు, నారలు, చుట్టా బీడీ సిగరెట్, కిరసనాయలు, సినిమా టికెట్లు, వీటన్నిటినీ మన సోదరులు చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఒక పెద్ద దోపిడీ చేసి 1,00,000 సంపాదించడంలో శ్రమ, ప్రమాదం హెచ్చు, శిక్షలు కూడా ఎక్కువే. అదే బజార్లో పడి ఒక కూరకి 10 పైసలు పెంచేస్తే 10 లక్షలు సంపాదించవచ్చు, శిక్షలు కూడా పడవు. మన ప్రజలు ఎవరికి వాళ్ళు మన కర్మలేని సరిపెట్టుకుంటారు. కాబట్టి ఫిర్యాదులనేవి రానే రావు. మనలో ఉన్న ఐకమత్యం మన ప్రజల్లో లేదు కదా. ప్రజల్లో ఏమిటి, పార్టీల్లోనే లేదు. అంచేత మనం ఈ రంగం మీద కూడా శ్రద్ధ పెట్టి ఇంకా ఇంకా అభివృద్ధిని సాధించాలి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు లైఫ్ ఉండదు. గొడవలు, కోపాలు, డిసగ్రిమెంట్లు, డిబేట్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు ఒకే మాట మీద నిలబడలేరు. తప్పు మందే అయితే వెంటనే వెళ్ళి సారీ చెప్పు, తందే అయితే ధైర్యంగా వెళ్ళి నిలది. ఆల్వేస్ అడ్రస్ ద ఇష్యూ. అలా వదిలేకు, దూరం అయిపోకు. దూరం మనిషిని దగ్గర చేతురా. ఒక్కరు మనసుని బాధ పెట్టి మనం సంతోషంగా జీవించే జీవితం ఒక జీవితమా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వదిలే. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళు అసూయపడాలని అప్పులు తీసి అన్ని చేసి ఇల్లు తాకడ పడుతున్నారు. ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళు గోడౌన్ లో ఉన్నారు. నా లైఫ్ గురించి చెప్పాలంటే ఏమీ లేకుండా స్టార్ట్ చేశాను లైఫ్. అదే నాకు ప్లస్ పాయింట్. 0 నుంచి స్టార్ట్ చేశాను. నేను పోగొట్టుకోడానికి ఏమీ లేదు. అంటే ఏమొస్తేనో ప్లస్సే నాకు. అది చాలా అదృష్టం. అది ఎలా వచ్చింది మీకు ఇంత పాజిటివ్ అవుట్లుక్? అంటే యూజువలీ ఎంత పైకి వచ్చాక ఏదో ఒక చేదు జ్ఞాపకం మిగిలిపోతుంది. నేను ఇంత కష్టపడ్డానే, అప్పుడు నాకైనా కష్టం అని. అలా ఎప్పుడు మిగిలేదా మీకు? లేదు. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ఒక షూటింగ్ వెళ్ళాను. అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఏమో ఉండే టైంలో ఇలా ప్లేట్ తీసుకొని పోయి పెడితే ఆ ప్రొడక్షన్ బాయ్ ఇలా చూసి ఏ పోరా భోజనం లేదు అని చెప్పారు. అదే ప్రొడక్షన్ బాయ్ నేను హీరోగా వర్క్ చేసే ఫిలింలోనూ చేశారు. నేను ఆయనకు అదే రెస్పెక్ట్ ఇస్తాను. బికాజ్ ఎందుకంటే ఆ టైంలో నా పరిస్థితి అలా ఉంది, అందుకే అతను అలా బిహేవ్ చేశాడు. ఇప్పుడు నేను అప్పుడు నువ్వు ఇలా చేసావు కదా, నేను ఇప్పుడు చూపిస్తాను అంటే అది అర్థమే లేదు. నాకెవరో ఒక జర్నలిస్ట్ చాలా బాగా చెప్పారు, ద బిట్టర్నెస్ ఆఫ్ ఎ పర్సన్ షుడ్ మేక్ హిమ్ ఎ బెటర్ పర్సన్, నాట్ ఎ బిట్టర్ పర్సన్ అని. ఆ బిట్టర్నెస్ పెట్టుకుంటే నేను బిట్టర్ అయిపోతాను, సమాజాన్ని బిట్టర్ చేసేస్తాను. ఒక చేప యొక్క ప్రతిభని మనం టెస్ట్ చేయడం కోసం దాని చెట్టు ఎక్కమంటే అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి చెట్టు ఎక్కడం రాదు గనక, ఈదడం మాత్రమే తెలుసు. అదే విధంగా ఏ స్టూడెంట్ లో ఎలాంటి స్పెషల్ టాలెంట్ ఉందో మనం తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా మనంగా ఒక సిస్టమ్ ని సృష్టించి అందరికీ ఒకే రకమైన టెస్టులు పెట్టి అందులో వాళ్ళు ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయిల్యూర్ అని వాళ్ళని నమ్మిస్తున్నాం. ఒక్కో విద్యార్థిలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. దాన్ని వెలికి తీసుకురావడమే మన విద్యా పద్ధతి. ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ప్రపంచంలో ఓ మనిషి ఫస్ట్ టైం చనిపోయాడా, లేదంటే మీ నాన్నేమన్నా భూమి ఉన్నంత కాలం బతుకుతాడనుకున్నావా? ఏదో రోజు చనిపోతాడని నీకు ముందే తెలుసు కదా. ఈ పాటికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి కదా. ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తప్పు. అదొక హైబ్రిడ్ విత్తనం లాంటిది. ఒక జాతిని ఇంకో జాతిని కలిపి ఓ వెరైటీ జాతిని పుట్టించారు. చూడు తల్లి, మీ నాన్నకి ఊళ్ళో ఉన్న వాల్యూ ఎంతో తెలుసా? నిన్ను చేసుకునే ఓడికి 25 లక్షలు కట్నం చదివిద్దాం అనుకున్నాడు. అంటే నీ వాల్యూ 25 లక్షలు అన్నమాట. మరి ఈడికో జేబులో 25 రూపాయలు పెడితే 10 రూపాయలు కూడా కొనరండి. అర్థం కాలా? వీడికి వాల్యూ లేదనట్లా, మైనస్ లో ఉందంటున్నాను. తండ్రి అంటే స్కూల్ ఫీజులు కట్టేవాడో పాకెట్ మనీ ఇచ్చేవాడో కాదమ్మా, పిల్లల లైఫ్ని అద్భుతంగా డిజైన్ చేసేవాడు. ఆడొక ఇంజనీరు.
మేమేమో మీ లైఫ్ని కాంక్రీట్ తో కడదామని చూస్తే మీరేమో ఇలాంటి ఒండ్రు మట్టిగాళ్ళని ప్రేమించి మీ జీవితాలు మీరే కూల్చేసుకుంటున్నారు. అందరూ మనుషులే కదా బాబు. అవునా? ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండూ ఒకటే, దేని వాల్యూ దాంది. నాకు ఇచ్చి పెళ్లి చేయండి సార్, తను హ్యాపీగా చూసుకుంటాను. అబ్బా, ఏం చదువుకున్నావేటి? డిగ్రీ పూర్తి చేశానండి. నీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించి ఉద్యోగంలో జాయిన్ అయితే 10,000 ఇస్తారు. ఖర్చులు కాదు కదా, కరెంటు బిల్లు కూడా సరిపోవు. పోనీ దాని గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఎట్టి లోన్ అడుగుదామంటే 50,000 కన్నా ఇవ్వరు. దాంతో ఇల్లు గడవదు, దీంతో పెళ్లి జరగదు. ఇంకెలా చూసుకుంటావు హ్యాపీగా? ఇదిగో కొండయ్య, అయ్యా నీ కొడుకుని ప్రేమించమను, తప్పులేదు. కానీ నీ వాల్యూ ఎంత, నీ కొడుకుగా పుట్టినందుకు ఈడి వాల్యూ ఎంత, అవతలోడి వాల్యూ ఎంత అని ముందు క్యాల్కులేటర్ తో క్యాల్కులేట్ చేసుకొని మరీ ప్రేమించమను. అంతేగాని ఎదురింట్లో అమ్మాయి సమంత లాగుందని, పక్కింటోడు కూతురు ఏది తమన్నా లాగుందని ప్రేమించొద్దని చెప్పు. తీసుకెళ్ళు, అలసిపోయాడు పాప. అలాగేనయ్యా. రారా చెల్లమ్మా, అమ్మాయిని తీసుకెళ్ళు. నువ్వు ఆగు. ట్రైన్ పట్టాలు తప్పిందంటే తప్పు ట్రైన్ది కాదు, డ్రైవర్ది. అలాగే కూతురు కంట్రోల్లో లేదంటే తండ్రిదే తప్పు. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు అని తెలిసి సరిదిద్దుకోపోతే తప్పు. పెట్టు, కంట్రోల్లో పెట్టు. నాకు డౌట్ నా కాలు చేతులు బాగానే ఉన్నాయి, కష్టపడి పని చేసుకో. ఇలాంటి సోది మొదలెట్టకే. కూటికి ఉపయోగపడిన కోట్లు, నిద్ర చూడని పరుపులు మనకొద్దు. ఏ బంధాలు లేవు, బాధ్యతలు ఏవి లేవు. చచ్చిపోతే ఏడ్చే నాదుడే లేడు. భయ్యా, సన్యాసి కాషాయం కట్టి వేషాలు వేస్తుంటాడు, మేము వేషం మార్చి అడుక్కుంటాం. కడుపు నిండా తిండి ఉంటది, కంటి నిండా నిద్ర ఉంటది. ఇంతకంటే ఏం కావాలి? లైఫ్ లో బాగా దెబ్బలు తినేసినట్టు ఉన్నావు, వేదాంతం మాట్లాడుతున్నావు. కంపెనీస్ లవ్ ఫెయిల్యూరా? లైఫ్ ఏ ఫెయిల్యూర్. ఫ్యామిలీకి ఏమో నేను సెటిల్ అవ్వడం కావాలి, చుట్టాలు స్టాటస్ కావాలి, ప్రేమించిన ఆప్షన్ కావాలి. మరి నాకేం కావాలి? ఎవడు అడగలేదు, ఇప్పుడు అవసరం లేదు. బేసిక్ గా జనాలు అంతే భయ్యా. టర్మ్స్ బాగున్నప్పుడు మనం మిస్టేక్ చేసినా జోక్ లా చూస్తారు, టైం బాగాలేనప్పుడు మనం జోక్ చేసినా మిస్టేక్ లా తీసుకుంటారు.